నమస్తే అండి అందరికీ. నిన్న డెకత్లాన్ వీడియో ఒకటి పెట్టాను కదా, అక్కడి నుంచి శరత్ సిటీ మాల్కి వెళ్తాము. అక్కడ ఏం కొన్నామో చూపిస్తాను కదా. ఇది శరత్ సిటీ మాల్కి వెళ్తున్నాము. ఇది కూడా అక్కడ కారు పార్కింగ్ పెట్టినప్పుడు తీసిన వీడియో నెంబర్ కోసము. కారు పార్కింగ్ చేసి శరత్ సిటీ మాల్కి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్తూనే ముందు వెళ్ళింది ఫుడ్ కోర్ట్లోకి. ఎందుకంటే అక్కడ డెకత్లాన్ అంతా తిరిగాడు కదా, బాగా అలసిపోయి ఉంటాడు కదా, ఫుడ్ ఏదైనా తినిపిద్దామని చెప్పి వెళ్ళాము. బయట ఫుడ్ అనేది చాలా తక్కువే. మా అబ్బాయి ఇది ఫస్ట్ టైం తింటున్నాడండి బర్గర్. ఇంతవరకు 10 ఇయర్స్, ఇప్పుడు ఈ 10 ఇయర్స్లో ఒకరోజు కూడా బర్గర్ తినలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంట్లో చేసే ఫుడ్ అయితే బయట కొనము, ఇవి చేయలేం కాబట్టి ఎప్పుడైనా తీస్తే ఇలాంటివే. ఫ్రెంచ్ ఫ్రైస్లు అయితే అసలు కొనివ్వము. ఫ్రెంచ్ ఫ్రైస్లు కూడా ఇంట్లోనే నేనే చేస్తాను, తింటాడు. ఈ బర్గర్లు రావు కాబట్టి ఇది కూడా ఇంతవరకు ఎప్పుడు తీయించలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. బర్గర్ని తింటూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు మా అబ్బాయి అయితే. ఇక్కడ తినడం అయిపోగానే వెంటనే షూ షాప్కి వెళ్ళిపోయాము. అక్కడ షూ తీసుకున్నాము మా అబ్బాయి కోసము. ఇక్కడ షూ చూశాడు, ఇవి బాగున్నాయి చెప్పి అవే వేసుకొని ఇదే కలర్ కావాలి అని చెప్పి అన్నాడు. అదే షూ చూసుకుని వేసుకున్నాడు. ఆ షూతోనే ఇంటికి వచ్చేసాడు. పాత ఎక్కడే పడేసాడు, చెప్పులు బాగాలేవని చెప్పేసి. బాగాలేవులేండి, అవి పాత వేపినాయి. బాగున్నా కానీ పాత చెప్పులు కవర్లు వేసుకొని ఇంటికి తెచ్చుకుంటాడు. అక్కడ తీసుకున్న కొత్త వాటిని మాత్రం వేసుకొని వచ్చేస్తాడు అనమాట మా అబ్బాయి. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా చెప్పండి. ఇంకా నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ టైంలో కూడా మా అబ్బాయి చూడండి కళ్ళకి ఎలా పెట్టుకున్నాడో స్పెట్స్. ఆ టైంలో ఎవరైనా పెట్టుకుంటారు ఇలాగా. ఏదైనా సరే ఫస్ట్ టైం తీసుకుంటే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టాడు. కొన్ని బొమ్మలు అయితే పక్కనే పెట్టుకొని నైట్ నిద్రపోతుంటాడు అనమాట మా అబ్బాయి. ఇంకొచ్చేసి కేఎస్ బేకరీకి వచ్చేసి కేక్ తీసుకున్నాము. హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి రైస్ని. కేక్ డబ్బులన్నీ మా అబ్బాయి వేయండి. వాళ్ళ నాన్న బర్త్డేకి, నా బర్త్డేకి కానీ, మ్యారేజ్ డేకి కానీ మా అబ్బాయి సేవ్ చేసిన డబ్బులతోటి కొనిపిస్తుంటాడనమాట. నాన్న అని చెప్పి రాయిస్తున్నాడు. ఇలా మీ పిల్లలు కూడా చేస్తారా? దాచుకున్న డబ్బులతోటి మీకు కేక్ ఎంతమంది తీసుకొచ్చి ఇస్తారో కామెంట్ చేయండి. ఆ రోజు బర్త్డేకి అయ్యే ఖర్చు అంతా మా అబ్బాయి దాచుకున్న డబ్బులే అనమాట. అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది బాగా. మీరు పెట్టద్దు, ₹1 కూడా పెట్టద్దు, నేనే పెడతాను అంటాడు. ఇంటికి వచ్చేసి కేక్ పెట్టి కేక్ కట్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నతోటి. ఇది వచ్చేసి వాళ్ళ నాన్న 10th బర్త్డే అండి. ఎందుకు వాళ్ళ నాన్న 10th బర్త్డే అని నవ్వుకుంటున్నారా? 10 ఏంటి అని. అవునండి, నాన్న అంటున్నాం కదా. మా అబ్బాయి పుట్టిన తర్వాత మా హస్బెండ్ది 10th టైం బర్త్డే అనమాట. మా విత్ సన్నుతో చేసుకోవడం అంటారు కదా, నాన్న అండ్ కొడుకు ఇద్దరు కలిసి చేసుకునే బర్త్డే. ఇది 10th బర్త్డే అనమాట. నాన్నగా ఇది 10th బర్త్డేనే కదా, అందుకని చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీరు కూడా ఇంతేనా? పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఎన్నో బర్త్డే చేసి చేసుకుంటారా మీరు ఇలాగా? మేమైతే ఆ రోజైతే ఇలా ఎంజాయ్ చేసాం అనమాట, కేక్ తినేసి ఇంకా హ్యాపీగా. ఇంకా నైట్ అయితే బయట ఫుడ్ తినలేదు కదా, ఇంటికి వచ్చాక మళ్ళీ కర్రీ చేసుకొని రైస్ పెట్టేసుకొని ఇంట్లోనే తినేసాము నైట్ డిన్నరు. మీ పిల్లలు కూడా ఇలాగే బర్త్డేలు చేయిస్తుంటారా? అమ్మకి నాన్నకి ఇలాగ చేయిస్తుంటారా? మాకైతే ఇలా చేశాడనమాట ఇయర్ అయితే మా అబ్బాయి. చాలా హ్యాపీ అనిపించింది. మీకు కూడా మీ బర్త్డేకి మీ పిల్లల డబ్బులే ఖర్చు పెట్టి చేయిస్తూ ఉంటారా? అదొక ఆనందం కదా, పిల్లలకి అన్నీ ఇలాంటివి కూడా నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళ బర్త్డేకి ఎలాగో మనమే ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఎత్తిపెట్టుకున్న డబ్బులతోటి సింపుల్గా ఇలా చేస్తుంటారనమాట. వాళ్ళ నాన్న బర్త్డే కూడా వాళ్ళ నాన్న 2 గిఫ్ట్ తీయించాడు. మా అబ్బాయి ఏమో కేక్ తెప్పించి కేక్తో కటింగ్ చేయించాడు. ఇక లాస్ట్లో ఫోన్ వద్దంటుండే కదా, వాళ్ళ నాన్న మీద డ్రెస్ మార్చుకో, కొత్త షర్ట్ కదా అది వద్దులేని చెప్పి షర్ట్ మార్చుకున్న తర్వాత ఇలా ఫోమ్ స్ప్రే చేశాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న షాక్ అయ్యి స్టాచ్యూ లెక్క నడుకున్నాడు. ఇద్దరు అవుతారా, నేను చిన్నపిల్లవాడినా కాదు కదా అన్నా కానీ మా అబ్బాయి అలా చేశాడనమాట. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందండి? నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.